నమస్తే అండి. నమస్తే. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో చూసినా, అంటే సిద్ధం సభలో అయినా సరే, ఇప్పుడు జరుగుతున్న మేమంతా సిద్ధం సభలో అయినా సరే, ఏ ఇతర సభలో అయినా సరే, ఆయన మాటికి అనే మాట నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని అలా చెప్తూనే మైనార్టీలకి చాలా అన్యాయం అయితే చేశారు. ఆయన ప్రభుత్వం నుంచి అయితే చాలా అన్యాయం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు మీరు? మీరు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడు చూసినా నా మైనార్టీలు ముఖ్యంగా ఆ మాట చాలా బాగా వాడతారు ఆయన. ఇవన్నీ కూడా ప్రగల్భాలుగా మనం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఆయన పదవిలోకి రాకముందు ఇచ్చిన హామీలు వేరు, వచ్చాక చేసింది వేరు, శూన్యం. ఇప్పుడు ముఖ్యంగా మైనార్టీలకు ఎంతో చేస్తానని చెప్పారు, చాలా హామీ ఇచ్చారు, సంక్షేమ పథకాలు చాలా ఇస్తానని కూడా చెప్పారు అని అన్నారు. మీరు ఏ రకంగా చూసుకున్నా ఒక్కటి కూడా అమలు కావట్లేదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డులు వక్ఫ్ బోర్డు స్థలాలు తీసుకుంటే మదనపల్లె ఇవంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళకి అక్కడ అవన్నీ కూడా అన్యాక్రాంతాలు అయిపోయాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళ అంటే నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, అవన్నీ కాజేశారు. యాక్చువల్గా వాటికి ప్రహరీ గోడ నిర్మాణం చేస్తామని చెప్పారు, ఏదీ చెయ్యలేదు. వాళ్ళు చేయకుండా వాటిని కాజేశారంటే కబ్జా చేశారు. అలాగే మీరు ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తే ఇదివరకు మనకి రంజాన్, యాక్చువల్గా ఇవాళ మనకి ఈద్. సో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇచ్చేవారు. ఏంటది, 1 కిలో చక్కెర, 5 కిలోల పిండి, నెయ్యి, సేమియా, అలా అంతా మంచిగా ఒక ఇదిగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి రంజాన్కి వాళ్ళు చేసుకునేది అదే కదా, దాన్ని ఏమంటారు, ఖీర్ అంటారు. ఆ ఖీర్ చాలా ఫేమస్ అన్నమాట, అందుకని వాళ్ళకి అది ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఖీర్లు లేవు, ఆ తోఫాలు లేవు, వాళ్ళకి మొండి చెయ్యి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు నెయ్యి వాళ్ళు అప్పుడు నెయ్యి కూడా ఇచ్చేవాళ్ళు, అది కానీ ఇప్పుడు ఏదీ లేదు వాళ్ళకి. అలాగే మీరు ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తే అసలు ముస్లింల మీద దాడులు కూడా ఎక్కువైపోయాయి. నిన్న కూడా మనం విన్నాము ముస్లింల మీద దాడులు జరిగాయని ఎలక్షన్స్ వేళ. అంటే ఎన్నికల సమయంలో ఎవరైతే ఓట్లు వాళ్ళకి వేస్తారనుకుంటున్నారో వాళ్ళని కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అది వైకాపా వాళ్ళు. ఇంకా మనం తీసుకుంటే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఉర్దూ కళాశాల ఉంది, ఇంతకుముందు జూనియర్ కళాశాల ఉంది, అక్కడ డిగ్రీ కళాశాల కడతామన్నారు, పనులు ప్రారంభించారు కానీ అది అక్కడే ఆగిపోయింది. అది కూడా కంప్లీట్ కాలేదు వీళ్ళ హయాంలో. 5 ఏళ్ళు ఇచ్చినా కూడా 5 ఏళ్ళు వాళ్ళకి సరిపోలా. సో ఉర్దూ కళాశాల కూడా కంప్లీట్ కాలేదు. అంటే మీరు అన్నట్టు చూసుకుంటే కనుక ఇచ్చిన హామీల్లో వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, విద్యాభివృద్ధి గురించి కానీ, లేదంటే ప్రభుత్వ పరంగా ఏవైతే పథకాలు వస్తాయి అవి ఏమి కూడా మీకు చాలా చేస్తాం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు. కానీ వచ్చిన తర్వాత శూన్యమని చెప్పుకోవచ్చు. మైనార్టీలకు జరిగిన సంక్షేమం గురించి చెప్పుకుంటే శూన్యమని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు ప్రధాని జన వికాస్ యోజన కింద కూడా కొన్ని కోట్ల నిధులు వాళ్ళకి విడుదలవుతాయి ప్రభుత్వానికి. వాటిని కూడా వాళ్ళు సక్రమంగా వినియోగించలేదు. మరి వాటిని వాడుకోలేదా లేకపోతే వాళ్ళ ఖాతాల్లోకి వేసుకున్నారా అనేది వైకాపా వాళ్ళకే తెలియాలి, ఆ నాయకులకే. ఎందుకంటే మనకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పిలిచి ఇచ్చినప్పుడు ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కుని కూడా తిన్నివ్వదు అన్నట్టుగా ఉంది చందంగా. ఎందుకంటే వాళ్ళైనా పెట్టాలి, మనకి ఇచ్చేటప్పుడు అవి తీసుకుని ప్రజలకు పంపిణీ చేస్తే వాటికి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక్కడ అది కూడా జరగలేదుట. సో మరి వీళ్ళు నిద్రపోతున్నారా వీళ్ళు అంటే, లేకపోతే వీళ్ళు పథకాలు వాళ్ళది అమలు చేస్తే వీళ్ళకి అది ప్రయోజనం లేదు, వాటి వల్ల వీళ్ళకి పేరు రాదని భావించారా మనకు తెలియదు. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ప్రజలు దృష్టి పెట్టాల్సిన అంశాలు. ముఖ్యంగా మైనార్టీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నిటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు చాలా వాటికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వాటికి కూడా కొన్ని అయితే శంకుస్థాపనలు చేసి వాటికి నీళ్లు వదిలిసిన వైనం అయితే కూడా కనిపిస్తూ ఉంది మనకి. దాని గురించి ఏం చెప్తారు? అదే హజ్ భవన్ కట్టారమ్మా. ఎప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా హజ్ భవన్ అంతా పూర్తి అయిపోయింది ఆల్మోస్ట్. కడప దగ్గర చెన్నూరు ప్రాంతంలో ఒక హజ్ భవన్ నిర్మించారు 25 కోట్లతో చంద్రబాబు నాయుడు హయాంలో. అప్పుడు అదంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట, ఇంకా చిన్న చిన్న పనులు మినహా. అయితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం వచ్చాక దాన్ని అసలు ప్రారంభోత్సవం కూడా చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో అని. దాన్ని కరోనా సమయంలో దాన్ని ఏదో హాస్పిటల్గా మలుచుకుని వాళ్ళు వాడుకున్నారట. తర్వాత అది ఇప్పుడు ఎందుకు కాకుండా అలా పడుంది అక్కడ. ఎంత పెద్ద ఆస్తి అది. ఇట్లా మనం తీసుకుంటే ఎన్నో, ఇప్పుడు ఇళ్ళు కూడా మనం ఆ రకంగానే భావించవచ్చు. పేదలకి సంక్షేమం కోసం ఇళ్ళు కడతామంటారు, మైనార్టీలకు కూడా ఇస్తామంటారు. ఇళ్ళు కట్టేసి అవి కూడా అలా పడుంటాయి. ఎందుకంటే వాటిని ముట్టుకోరు, వాటి జోలికి వెళ్ళరు. ఎక్కడ గత ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుందో, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో. ఎంతసేపు ప్రజల సంక్షేమం అన్న మనుషులు ప్రజలకు మంచి జరిగినప్పుడు ఎవరు కడితే ఏంటి, ఎవరు చేస్తే ఏంటి అనేది ఆ ఆలోచన లేదు వైఎస్ జగన్కి. ఎంతసేపు ఆయనకి చంద్రబాబు నాయుడు మీద కోపం తప్ప ఆయన ఒక పాయింట్ అర్థం చేసుకోవట్లేదమ్మా.
మనం శత్రువుగా భావించే వాళ్ళని మనం ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు. బట్ ఈయన తెల్లారు లేస్తే నిద్దట్లో కూడా ఆయన చంద్రబాబు నాయుడు పేరే కలవరిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ప్రత్యర్థికి బలం పెరుగుతుంది. మనం ఎవరినైతే ఎక్కువ తిట్టుకుంటామో, ఎవరినైతే ఎక్కువ తలుచుకుంటామో అవతల వ్యక్తికి బాగా నీకు బలం పెరుగుతుంది. అది వాళ్ళకి మంచి అవుతుంది. ఆ విషయం ఆయనకు అర్థం కావట్లేదు. నేను తిడుతున్నాను అనుకుంటున్నాడు తప్ప దానివల్ల అవతల వ్యక్తికి మంచి జరుగుతుందనే ఇది. రోజుకు ఒక 100 సార్లు చంద్రబాబు గారు జపం చేస్తారు. ఆయన జపం 108 సార్లు కాదు, 1008 సార్లు చేస్తున్నాడు. ఇంకా దాడుల గురించి చూసుకుంటే కనుక మైనార్టీ బాలికల మీద కానీ, మహిళల మీద కానీ, దంపతుల మీద కానీ చాలా దాడులు అయితే జరిగాయి. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇంకా అది చెప్పొద్దమ్మా అసలు. అంటే ఇప్పుడు మీరు నాకు ఎదురుగా ఉన్న అంటే నాకు ప్రత్యర్థి అనుకోండి, అది ముస్లిం అయినా ఒకటే, నాకు ఎస్సీ అయినా ఒకటే, ఎస్టీ అయినా ఒకటే. అది ఇప్పుడు వీళ్ళ పాలసీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పాలసీ ఏంటంటే, నువ్వు నన్ను పొగిడినంతసేపు నాకు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే నువ్వు నాకు ఎదురు తిరిగావో, నువ్వు ఎప్పుడైతే ప్రత్యర్థికి మంచి చేస్తున్నావో లేకపోతే ఓటు వేయాలనుకుంటున్నావో అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. అట్లాగా మనం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలను కూడా లేకుండా మైనార్టీ బాలికలేంటి, ఏ బాలికలైనా వాళ్ళ దృష్టిలో అలాగే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే కదా. ఇప్పుడు ఏమైపోతున్నారు ఈ పిల్లలందరూ, మిస్ అయిపోయిన పిల్లలందరూ అని పవన్ కళ్యాణ్ అడిగారు. అది ఎవరి వల్ల జరిగింది, ఏం జరిగింది అన్నది కాకుండా ఈ ప్రభుత్వం హయాంలోనే అన్నీ జరుగుతున్నాయి. ఇది మహిళలు మిస్ అయినా, బాలికలు మిస్ అయినా, అలాగే ఈ మైనార్టీ బాలికలు కూడా ఎంతమంది మిస్ అయ్యారో మనకు తెలియదు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతున్నారు, వాళ్ళు పాపం ఉన్నారా, ఏమైపోయారు అనేది కూడా అర్థం కావట్లే. సో మనం అసలు ముందు వైఎస్ఆర్సీపీ ఈ 5 ఏళ్ల పాలన చూసుకుంటే మనం ఏ రకంగానూ ప్రజలకు సంతృప్తిగా లేదు. అది ముఖ్యంగా మైనార్టీలు అన్న వాళ్ళు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ శాతం కూడా ఎక్కువే. ఇప్పుడు మిగతా కులాలన్నీ పక్కన పెడితే మనం మతపరంగా మామూలుగా చూడంగానే మైనార్టీలు అన్న ఉద్దేశంతో చూస్తే ముస్లిమ్స్ మెజారిటీ ఎక్కువే ఉంది. ఇటువంటి ముస్లిమ్స్ నువ్వు పట్టించుకోకుండా ముస్లిం జనాభాకి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అయితే దీని మీద ప్రజలు నిజంగానే ముస్లిమ్స్ కూడా మనకి ఆలోచించాలి. ఓటేసే ముందు వాళ్ళు ఆలోచించి మనం ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేయాలి, మనకి చంద్రబాబు నాయుడు చేశారు గతంలో, ఇప్పుడు 4% ముస్లిం రిజర్వేషన్ కూడా ఉంచుతామనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా. సో ఆ విషయంలో కూడా ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి వీళ్ళు సంక్షేమానికి వేస్తారా, లేదు ఇప్పుడున్న ప్రభుత్వం చేసిన ఈ హెరాస్మెంట్స్ని ఆలోచించుకుని ఓటేస్తారా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటే బాగుంటుంది.